హోదా తోడైతే ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు కొందరు ప్రజాప్రతినిధులు. అయిన దానికి కాని దానికి ర్యాలీలతో హల్చల్ చేస్తారు. క్యాడర్తో సన్మానాలు చేయించుకుంటూ పవర్ ఎంజాయ్ చేయటం కామన్. కానీ ఈ మంత్రి గారు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఆడంబరాలకు పోవద్దు, సన్మానాలు చేయొద్దని అంటున్నారు. సాలువాలు, పూలబొకేలు వద్దని వారిస్తున్నారు. నమ్మి గెలిపించిన ప్రజలకు బాసటగా ఉండేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నారు ఆ నేత. అప్పగించిన బాధ్యత నెరవేరుస్తూ మంత్రులందరికీ ఆదర్శం నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ మంత్రి ఎవరు? రెండు తెలుగు రాష్ట్రాల్లో నాదెండ్ల మనోహర్ అంటే తెలియని వారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు. తన రాజకీయ అనుభవంతో, వ్యూహాలు, ఎత్తుగడలతో అధినాయకుడికి ఆంతరంగికుడిగా మారారు. పార్టీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తర్వాత ప్లేస్ నాదెండ్లదే. సెకండ్ పొజిషన్ లీడర్గా ఎదిగారు. ఎన్నికలకు ముందు పార్టీ పటిష్టం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. మొదటి నుంచి తాను గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఘంటాపథంగా చెప్పారు. అయితే అప్పట్లో అంతా లైట్ తీసుకున్నారు. సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎప్పుడు ప్రజలు, కార్యకర్తలతో టచ్లో ఉండే ఆలపాటి రాజాను కాదని ఇస్తారా అని సందేహపడ్డారు. కానీ ఆ తర్వాత జనసేన ప్రాధాన్యత అమాంతం పెరగడం, టీడీపీ పార్టీకి బలమైన అండగా జనసేనాని మారడంతో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. ఘనమైన విజయాన్ని సాధించారు. తెనాలి చరిత్రలో ఇప్పటి వరకు నమోదు కాని 50,000 పై చిలుకు మెజార్టీ సాధించారు. దీంతో ఇప్పుడు తనపై ఎంతో నమ్మకంతో విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారంట. గెలిచిన మొదటి రోజు నుంచే స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. విజయోత్సవ ర్యాలీలు వద్దని క్యాడర్ను వారించారు. సన్మానాలు లాంటి కార్యక్రమాలకు తాను దూరమని తెలిపారు నాదెండ్ల. శాలువాలు కప్పొద్దని, బొకేలు వద్దని అన్నారు. 100 రోజుల లక్ష్యంతో మంచి మార్పు కోసం తాను కృషి చేస్తానని, తనకు సహకరించమని క్యాడర్కు విజ్ఞప్తి చేయడం విశేషం. పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత కమిట్మెంట్ దూసుకుపోతున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎమ్మెల్యేస్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆ తనిఖీలు తెనాలితోనే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఎమ్మెల్యేస్ పాయింట్లో స్టాక్ నిల్వల్లో తేడా ఉందన్న విషయం తేటతెల్లం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా పంపిణీకి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యంలో ప్రతి క్వింటాల్కు 3 నుంచి 5 కేజీలు తక్కువగా తూకమున్నట్లుగా గ్రహించి దీనిపై విచారణ చేయించి సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రేషన్ మాఫియా రెచ్చిపోయిందన్న వార్తల నేపథ్యంలో నాదెండ్ల స్పీడ్ పెంచారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం కిలో రూపాయికి అందిస్తుంది. సేకరణకు ప్రభుత్వానికి కిలోకు 40 రూపాయలు ఖర్చవుతోంది. ఈ క్రమంలో బ్లాక్ మార్కెట్లో బియ్యం తరలి వెళ్లడానికి స్థానికంగా ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులకు గత అధికార పార్టీ నాయకుల అండదండలు సంపూర్ణంగా ఉన్నాయన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రజలకు అందించే లక్షల టన్నుల రేషన్ బియ్యంలో సగానికి పైగా బ్లాక్ మార్కెట్లో తరలిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ పాలనలో రేషన్ బియ్యం మాఫియాకు డాన్గా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యవహరించేవాడు. కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా, పేద గల్ఫ్ దేశాలకు షిప్ ద్వారా అక్రమంగా ఎగుమతులు చేయించేవారు. అప్పట్లో రేషన్ బియ్యంతో వస్తున్న లారీలను పోలీసులు టచ్ చేసేవారు కాదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్రమంగా బియ్యం లోడ్తో ఉన్న కంటైనర్లు సక్రమంగా కాకినాడ పోర్టుకు చేరవేసేందుకు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారంటే ఏ రేంజ్లో ద్వారంపూడి వ్యవస్థను మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. గతంలో అక్రమ సంపాదనతో విర్రవీగిన ద్వారంపూడి అక్రమాలను ప్రశ్నించిన జనసేన, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించి అక్రమ కేసులలో ఇరికించాడు. తనకు ఆకాశమే హద్దుగా అన్నట్టు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి. పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలో ద్వారంపూడి చంద్రశేఖర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అప్పుడే ద్వారంపూడి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని ప్రతినబూనాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నారు నాదెండ్ల మనోహర్. పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో మనోహర్ కాకినాడ పోర్టులు పరిశీలించారు. పోర్టులో అక్రమంగా నిలువ ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు. రేషన్ మాఫియాతో సంబంధం ఉన్న సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేయించారు. కాకినాడ పోర్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తూ పోర్టులో ప్రతి కంటైనర్, వచ్చే ప్రతి వాహనం సీసీటీవీ అధీనంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుమానం ఉన్న ప్రతి రైస్ మిల్, గోడాన్స్పై విజిలెన్స్ అధికారులపై దాడి ముమ్మరం చేయించారు. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా ఆగడాలు కంట్రోల్ చేయడంతో పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో చాలా వరకు కంట్రోల్ అయ్యింది. కసితో కమిట్మెంట్ ఉన్న నాదెండ్ల మనోహర్ పనిచేస్తున్నారు. ప్రలోభాలకు గురికాకుండా మంత్రిగా తనకిచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నారు. రేషన్ మాఫియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారంట. ఆయన పనితీరును చూసి మంత్రులందరికీ ఆయనే ఆదర్శమంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. బొత్స సత్యనారాయణ అంటే